వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం న్యూస్ పేపర్స్లలో, అకాడమిక్ రైటింగ్స్లో, రిపోర్ట్ రైటింగ్స్లో ఉపయోగించే కొన్ని అడ్వాన్స్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా అడ్వాన్స్ స్ట్రక్చర్స్ అండి. మొదట ఎగ్జాంపుల్స్ చూద్దాం, తర్వాత వాటిని అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ద టీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ద ఛాంపియన్షిప్. ద బిల్డింగ్ ఈజ్ said to be very old. The drug is thought to cure headaches. The company is thought to have lost money. The factory was reported to have been polluting the water. సో ఈ సెంటెన్సెస్ అన్ని చూడండి, వీటిని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అడ్వాన్స్ స్ట్రక్చర్స్. ఇవి మనం న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటాం. ఫస్ట్ చూడండి, 2+V1 ఇన్ఫినిటివ్ ఏదైతే ఉందో 2+V1. దీనికి జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్స్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఏదైతే ఉందో అవసరాన్ని బట్టి వాడుతుంటాం. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ V3. ఇక్కడ జనరల్గా ఉపయోగించే V3 ఏముంటుందంటే సెడ్ చెప్పారని, బిలీవ్డ్ నమ్మారని, థాట్ అనుకున్నారని, ఎక్స్పెక్ట్ చేశారని. సో ఈ విధంగా వర్బ్స్ ఉపయోగించడం జరుగుతుంది. సెడ్, బిలీవ్, థాట్, ఎక్స్పెక్టెడ్. తర్వాత 2+V1 ఉపయోగించడం జరుగుతుంది. 2+V1 ఇది ప్రజెంట్ లేదా ఫ్యూచర్. పాస్ట్ అయిపోయిన యాక్టివిటీ అయినట్లయితే టు హ్యావ్ ప్లస్ V3 వాడతాం. ప్యాసివ్ అయినట్లయితే టు హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 వాడతాం. ఫస్ట్ 2+V1 గురించి డిస్కస్ చేద్దాం. దీనికి 3 మనం జనరల్గా మాట్లాడే బేసిక్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, తర్వాత ఫార్మల్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసే అడ్వాన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ వాక్యం ఏదైతే ఉందో ద టీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ద ఛాంపియన్షిప్ అనేది జనరల్గా మనం ఈ విధంగా అనుకుంటుంటాం. జనరల్గా మనం మాట్లాడే విధానం ఈ విధంగా ఉంటుంది బేసిక్లో. ఎలా అంటే పీపుల్ ఎక్స్పెక్ట్ ద టీమ్ టు విన్ ద ఛాంపియన్షిప్. ప్రజలు అనుకుంటున్నారు ఆ టీం ఛాంపియన్షిప్ గెలుస్తుందని. ద టీమ్ ఎక్స్పెక్ట్ టు విన్ ద ఛాంపియన్షిప్. ప్రజలు అనుకుంటున్నారు ఆ టీం ఛాంపియన్షిప్ గెలుస్తుందని. బేసిక్ మనం మాట్లాడేది ఈ విధంగా ఉంటుంది. లేదా ఇంకా కొంచెం ఫార్మల్ స్టైల్లో వెళ్ళినట్లయితే దీన్ని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దాట్ ద టీమ్ విల్ విన్ ద ఛాంపియన్షిప్. ఇది ఫార్మల్ లెవెల్లో ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళినట్లయితే మనం డైరెక్ట్గా ఎవరు నమ్మారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని వదిలేస్తాం. డైరెక్ట్గా ఎవరైతే మెయిన్ టాపిక్ ఉన్నారో వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. దీన్ని డైరెక్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ద టీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ద ఛాంపియన్షిప్. మీకు ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇక్కడ పీపుల్ గురించి చెప్పడం లేదు, ఎందుకు పీపుల్ ఎక్స్పెక్ట్ అని ఎందుకు చెప్పడం లేదని మీకు అనుమానం రావచ్చు. ఒకటేంటంటే అండి, ఇట్ ఈస్ బిలీవ్డ్ ఇది నమ్ముతారు, ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇది ఎక్స్పెక్ట్ చేశారు, ఇట్ ఈస్ థాట్ పీపుల్ థింక్, పీపుల్ థాట్. అంటే జనరల్గా అర్థం ఏంటంటే నమ్మారు, విశ్వసించారు, అనుకున్నారు. అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ప్రజలు నమ్మారని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ప్రజలు నమ్మారని చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నమ్మారంటే ఎవరు నమ్మింటారు? ప్రజలే కాబట్టి దీన్ని రిపీటెడ్ చేయకుండా ఎవరు అనుకున్నారు అనేది చెప్పకుండా ఏదైతే ముఖ్యమైన పాయింట్ ఉందో వాటిని చెప్పడానికి అడ్వాన్స్ స్ట్రక్చర్ ఉపయోగించడం జరుగుతుంది. ఎవరు చెప్పారు, ఎవరు అనుకున్నారు అనేది కాకుండా ఎవరు చెప్పారు, ఎవరు అనుకున్నారు అనేది మనకు సాధారణంగా అర్థమవుతుంది. ప్రజలు నమ్మారు, ప్రజలు భావిస్తున్నారు, లేదా కంటెక్స్ట్ బేస్ చేసుకొని మనకు అర్థమైపోతుంది. దీని అడ్వాన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ద టీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ద ఛాంపియన్షిప్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ద బిల్డింగ్ ఈజ్ సెడ్ టు బి వెరీ ఓల్డ్. ప్రజలు చెప్తున్నారు, పీపుల్ సే ఏమని చెప్పి ద బిల్డింగ్ ఈజ్ వెరీ ఓల్డ్. బేసిక్ ఫార్మల్. ఇట్ ఈజ్ సెడ్ దట్ చెప్పేది ఏంటంటే ఎవరు చెప్పింటారు? ప్రజలు చెప్పింటారు. ప్రజలు చెప్పారని చెప్పాల్సిన అవసరం లేదు. పీపుల్ సే దట్ అలా కాకుండా ఫార్మల్ స్టైల్లో ఇట్ ఈజ్ సెడ్ దట్ ద బిల్డింగ్ ఈజ్ వెరీ ఓల్డ్. అడ్వాన్స్ స్ట్రక్చర్లో ద బిల్డింగ్ ఈజ్ సెడ్ టు బి వెరీ ఓల్డ్. సో 3 స్ట్రక్చర్స్ అర్థమయ్యాయి కదండి. సో ఇంకో పాయింట్ అండి, దీనికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నట్లయితే, అంటే ముఖ్యంగా ఒక 10 అలా ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నట్లయితే దీంతో పాటుగా ఇంకా కొన్ని వేరే వర్బ్స్ కూడా ఉంటాయి. అపియర్ ఎలా వాడాలి, తర్వాత సీమ్ అనే వర్బ్ని ఎలా వాడాలి, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ అజెక్టివ్ ప్లస్ 2+V1 ఇలా నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్తో ఇన్ఫినిటివ్తో ఒక PDF ఉందండి. ఇది ఒక 20-25 పేజెస్ దాకా ఉంటుంది.
ఇది ఎవరైనా సరే పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు దీని యొక్క ప్రైస్ 49 రూపీస్ అండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఇందులో కేవలం మేము 2 or 3 మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందులో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు పక్కన కనబడుతున్న నంబర్కి ఫోన్పే చేస్తే వాళ్ళకి వాట్సాప్కి ఈ ఫైల్ పంపించడం జరుగుతుంది. ఇందులో మహా అంటే 20 లేదా 25 పేజెస్ ఉంటాయండి. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. 2+V1 టు హ్యావ్ +V3 విధంగా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయవచ్చు. సో అర్థమైంది అండి. ఫస్ట్ వన్ V1 అంటే ప్రజెంట్ సంబంధించింది, ప్రజెంట్ లేదా ఫ్యూచర్. సెకండ్ వన్ ఇది కూడా ప్రజెంట్. ద బిల్డింగ్ ఈజ్ సెట్ టు బి వెరీ ఓల్డ్. ప్రజలు అనుకుంటున్నారు ఈ బిల్డింగ్ పాతదని. తర్వాత ఇంకోటి చూద్దాం. పాస్ట్ అయిపోయిన యాక్షన్. అయిపోయిన యాక్షన్ గురించి ఎలా మాట్లాడతామంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ థింగ్, థాట్, బిలీవ్ ఇవన్నీ తర్వాత టు హ్యావ్ +V3ని వాడడం జరుగుతుంది. టు హ్యావ్ +V3 చూద్దాం. ప్రజలు అనుకుంటున్నారు కంపెనీ భారీగా నష్టపోయింది, చాలా మనీ నష్టపోయిందని. పీపుల్ థింక్ ద కంపెనీ హ్యాస్ లాస్ట్ మనీ. దీన్ని ఫార్మల్ స్టైల్ ఏ విధంగా రాస్తాం? ఇట్ ఈస్ థాట్ దట్ ద కంపెనీ హ్యాస్ లాస్ట్ మనీ. అడ్వాన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా రాస్తాం. ద కంపెనీ ఈస్ థాట్ టు హ్యావ్ లాస్ట్ మనీ. ఇంకోటి చూద్దాం. ప్రజలు నమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ టీం గెలిచిందని. ప్రజలు నమ్ముతున్నారు ఆ టీం గెలిచిందని. ఫార్మల్ స్టైల్, బేసిక్ స్టైల్, డైరెక్ట్ అడ్వాన్స్ స్టైల్ చెప్తున్నాం. ద టీమ్ ఈజ్ థాట్, నమ్మారంటే బిలీవ్డ్ అని రాస్తాం. లేదా ఫస్ట్ బేసిక్, పీపుల్ బిలీవ్ ద టీమ్ హ్యాస్ వన్. ఇట్ ఈజ్ బిలీవ్డ్ దట్ ద టీమ్ హ్యాస్ వన్. అడ్వాన్స్ స్ట్రక్చర్లో ద టీమ్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ వన్ ద ఛాంపియన్షిప్. అర్థమైంది కదండి. ఇది అయిపోయిన యాక్షన్. టు హ్యావ్ +V3. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ గురించి. అంటే గతంలో ఒక పని ఈ విధంగా జరుగుతూ ఉండేది అని. ఉదాహరణకు చూడండి, వాళ్ళు రిపోర్ట్ చేశారు. వాళ్ళు అంటే ప్రజలు కావచ్చు, ఇంక వేరే వాళ్ళని కావచ్చు. దే రిపోర్టెడ్, పాస్ట్లో ఉంది. దే రిపోర్టెడ్ ద ఫ్యాక్టరీ వాజ్ పొల్యూటింగ్ ద రివర్. ఫ్యాక్టరీ ఏదైతే ఉందో రివర్ను పొల్యూట్ చేస్తుంది, కాలుష్యం చేస్తుంది. దే రిపోర్టెడ్ అండ్ పీపుల్ రిపోర్టెడ్ అండ్ దే రిపోర్టెడ్ ఏమి? ద ఫ్యాక్టరీ వాజ్ పొల్యూటింగ్. ది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. గతంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. సింపుల్. సబ్జెక్ట్ ఏదైతే ఉందో బీ ఫార్మ్స్, V3 రిపోర్టెడ్, బిలీవ్డ్ ఇవన్నీ కూడా. తర్వాత టు హ్యావ్ బీన్ +V3. ఇప్పుడు చూద్దాం. బేసిక్, దే రిపోర్టెడ్ ద ఫ్యాక్టరీ వాజ్ పొల్యూటింగ్ ద రివర్. ఫార్మల్, ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్ ద ఫ్యాక్టరీ వాజ్ పొల్యూటింగ్ ద రివర్. అడ్వాన్స్ స్ట్రక్చర్లో ద ఫ్యాక్టరీ వాజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ బీన్ పొల్యూటింగ్ ద వాటర్. సో అర్థమైంది కదండి. ఇందులో మళ్ళీ కంటిన్యూస్ కూడా ఉంటుంది. టు బీ అనేది తర్వాత ప్యాసివ్ వాయిస్ ఫామ్ కూడా ఉంటుంది. ఇంకా మీరు డిఫరెంట్ స్ట్రక్చర్స్ కావాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి 20-25 పేజెస్ ఉంటాయండి PDF. మీరు కావాలనుకున్నట్లయితే పర్చేస్ చేయవచ్చు. జస్ట్ ఇందులో నేను ఒక 3 or 4 ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇది మొత్తం 4 టైప్స్ ఉంటాయండి. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ యామే, బీ ఫామ్ ప్లస్ అజెక్టివ్ ప్లస్ V1 ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. మీరు కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. దీని యొక్క ప్రైస్ కేవలం 49 రూపీస్ మాత్రమే. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.